హిందూ సాంప్రదాయం ప్రకారం మనం తాంబూలం అనేది ఎవరైనా పెద్దవాళ్ళకు ముత్తైదువులకి ఇవ్వడం ద్వారా, లేదంటే మనం తాంబూలం అనేది వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం ద్వారా చాలా మంచి జరుగుతుందని మన పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి. తాంబూలం అంటే వక్క, సున్నం, తమలపాకు 3 కలిపి ఉంటాయి. మన సాంప్రదాయంలో గౌరవ సూచికంగా, అలాగే ఆరోగ్య ప్రయోజనాల కోసం, దైవ ఆరాధన కోసం భాగంగా ఈ తాంబూలాన్ని ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా ముత్తైదువులకి, పెద్దవాళ్ళకి గౌరవనీయంగా తాంబూలం అనేది ఇస్తారు. ఇలా చేస్తే మనకి చాలా మంచి జరుగుతుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అంతేకాకుండా తాంబూలం అలా తీసుకోవడం వల్ల కొన్ని ముఖ్య కారణాలు కూడా ఉన్నాయి. భోజనం తర్వాత తాంబూలం తినడం వలన మన బాడీకి జీర్ణశక్తి అనేది చాలా అంటే చాలా పెరుగుతుంది. అంతేకాకుండా తాంబూలం అనేది పూజా విధానంలో నైవేద్యం సమర్పించిన తర్వాత భగవంతునికి తాంబూలం అనేది సమర్పిస్తారు. అంతేకాకుండా మన ఇంటికి వచ్చే ముత్తైదువులకు, లేదంటే పెద్దవాళ్ళకు, లేదా అతిథులకు ఎవరికైనా సరే మన ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా తాంబూలం, జాకెట్ ముక్క ఇవ్వడం అనేది మన హిందూ సాంప్రదాయం. అంతేకాకుండా పెళ్లి చూపులు అండ్ అలాగే తదితర శుభకార్యాలను తాంబూలాలు అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది మాట నిలబడటానికి, బంధాలకి చిహ్నంగా భావిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.